ప్రతిసారి జనరల్ బాడీలో ఎవరో ఒకరిని బయట వాళ్ళ గెస్ట్ ఇప్పించి మాట్లాడించుకునే అలవాటు ఉంది మనకి. అట్లాగే ఈసారి కూడా ఎవరైనా మాట్లాడమని చెప్పి మేము ప్రయత్నం చేశాము. అయితే మనం ఎంచుకున్న సబ్జెక్ట్ రీత్యా వాళ్ళు దీనికి సరిపడేటట్టుగా మాట్లాడే వాళ్ళు దొరకలేదు. అందుకని నేనే ఆ బాధ్యతను తీసుకున్నాను. సరే, ఇప్పుడు దీనికి ఏంటంటే మామూలుగా మాటలే కాకుండా కాస్త స్క్రీన్ దీంతో కూడా డిస్ప్లే కూడా పెట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల ఆ బొమ్మలో వచ్చేదానికి నేను చెప్పేదానికి మధ్య సమన్వయం ఉంటుంది. అంటే అది వచ్చేది మీరు జాగ్రత్తగా చూస్తే నేను చెప్పేది కూడా దానికి ఫాలోఅప్గా ఉంటుంది. దానికి ముందో వెనకో నేను మాట్లాడటం ఉంటుంది. సరే, రైట్రా ఇలాగ మీకు తిరువళ్ళవారు పేరు తెలుసు కదా? ఎవరు తిరువళ్ళవారు? వేమన లాంటి వాడు. ఆయన రాసిన పుస్తకం పేరేంది? తిరుక్కురళ్. తిరుక్కురళ్ళలో చాలా కొటేషన్లు మీకు బోర్డులుగా కనపడుతుంటాయి. తమిళనాడు బొమ్మలు కూడా పద్యాలు కనపడుతుంటాయి. 2-3 చరణాల్లోనే ఆయన చాలా విషయాలు చెప్పాడు. సరే, దానికి వ్యాఖ్యానాలు కూడా తమిళంలో అనేక వచ్చినాయి. ఆ వచ్చినటి వ్యాఖ్యానాలు సరిగా లేవని కరుణానిదే దానికి వ్యాఖ్యానం కూడా రాశాడు తమిళంలో. ఆయన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి, తప్పు అన్వయాలు జరిగినాయి, తప్పు అన్వయాలని సరిగా చేయడం ఎట్లా అనేది దానికోసం దాన్ని తెలుగులో కూడా తెచ్చారు. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్ళు ఈ మధ్యకాలంలోనే దాన్ని ప్రచురించారు. అందులో 2 చెబుతా నేను. పుత్తేడు ఉలగత్వం ఈళ్ళుం పెరల్ అరిదే ఒప్పురవిన్ నల్లవెర. నాకు తమిళం రాదు, తెలుగులోనే రాశారు కనుక దాన్ని ఎత్తి రాసుకున్నాను నేను. దీని అర్థం ఏమిటి అంటే, పరోపకారం కంటే మించిన గొప్ప పుణ్యకార్యం ఈ లోకంలోనే కాదు, ఇక రాబోయే కొత్త లోకంలోనూ చూడటం అరుదు. కాబట్టి పరోపకారం అన్నది మనకి తోచినంతలో, మనకి తగినంతలో చేయడం అన్నది ప్రతి మనిషికి ధర్మంగా పెట్టుకోవాలి అని దీంట్లో చెప్పాడు ఆయన. 2వ పద్యం. అరుత్తారు ఇదువెణ వెన్న సివిగై ఎరుత్తానోడు ఊర్దాన్ ఇడై. అంటే దీనికి తెలుగులో అర్థం, ధర్మ మార్గంలో ప్రవర్తించేవారు పల్లకిలో కూర్చొని ప్రయాణం చేసేవారి వలె జీవితంలో సంతోషంగా ప్రయాణం సాగిస్తారు. ఏమన్నాడు? ధర్మ మార్గంలో ప్రయాణం చేసేవాడు. అంటే మీకు తమిళ్లో చదివినప్పుడు తమిళం అర్థమవుతుందా? నేను మళ్ళీ వివరణ చెప్పకుండానే ఏమన్నాడు? అరత్తారు ఇదువెన వెన్న సివిగై ఎరుత్తానోడు ఊరందాన్ ఇడై. ఇది తమిళం. దానికి తెలుగు, ధర్మ మార్గంలో ప్రవర్తించేవారు పల్లకిలో కూర్చొని ప్రయాణం చేసేవారి వలె జీవితంలో సంతోషంగా ప్రయాణం సాగిస్తారు. అంటే ధర్మ మార్గం, అధర్మ మార్గంలో నడవడం అన్నది ఉంది, ధర్మ మార్గంలో నడవడం అన్నది మన జీవితాల్లో ఉంది. ఏది ధర్మం, ఏది అధర్మం అన్నింటిది కూడా మనం చర్చ సాగిస్తూ ఉంటాం. కాబట్టి ధర్మ మార్గంలో ప్రయాణం చేసిన ఇంటి వాళ్ళు ఒక పల్లకిలో కూర్చొని లోపల సుఖంగా ప్రయాణం చేసేటి వాళ్ళు ఎట్లా ప్రయాణం చేస్తారో అట్లా ప్రయాణం చేయగలుగుతారు. అధర్మ మార్గంలో, చెడు మార్గంలో ప్రయాణం చేసేవారు పల్లకి మోసేవాళ్ళలాగా మనశ్శాంతికి దూరమై సంతోషాన్ని కోల్పోయి జీవితాన్ని భారంగా సాగించవలసి వస్తుంది. ఇది తిరుక్కురళ్ళలో 2 ఆయన చెప్పిన ఇంటి సూక్తులనండి, పద్యాలనండి, వాటిలో 2. అందువల్ల ఇవి పెరియార్ ఏమన్నాడంటే,
తమిళంలో వచ్చిన పురాణ సౌండ్ ఎట్లా దీన్ని దానికి దగ్గరగా ఉంటాడు. దగ్గరగా కొంచెం దూరం ఉంది కదా, మరీ దగ్గర కాదు. కొంచెం సౌండ్ అడ్జస్ట్ చేయి చూడు. పెరియార్ ఏమన్నాడంటే తమిళంలో చాలా పురాణాలు ఉన్నాయి, ఉచ్చర సాహిత్యంలో కల్లా కాస్త మంచిగా ఉండే పుస్తకం ఏదైనా ఉందంటే తిరుక్కురళ్ళేనన్నాడు. తిరుక్కురళ్ళలో విషయాలన్నింటినీ కూడా యథాతథంగా మంచిగా తీసుకోలేము, కానీ ఎక్కువ భాగం మంచే ఉంది అని చెప్పి దాంట్లో ఉన్న మంచిని చెప్పాడు. నేను ఇంతకుముందే చెప్పినట్టు కరుణానిధి దాన్ని సవరించి దానికి ఎట్లా అర్థం చేసుకోవాలనే దానికి ఆయన వ్యాఖ్యానం కూడా రాశాడు తిరుక్కురళ్ళు. సరే, ఇప్పుడు మన యొక్క విషయంలోకి వద్దాం. మనం నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఒక 10 మంది జీవితాలను తీసుకొని ఆ 10 మంది జీవితాల్లో ఉండే మంచి చెడ్డకి సంబంధించిన దాన్ని మీ దృష్టికి తేవాలని నేను అసలు మొదలు పెట్టుకున్న స్కీమ్. రాముడు కృష్ణుడి దగ్గర నుంచి హరిశ్చంద్రుడి దగ్గర నుంచి కొన్ని పౌరాణిక పాత్రలు, అట్లాగే పెరియారు, కట్టబొమ్మన, గాంధీ, అంబేద్కరు, ఇటువంటి వాళ్ళందరికీ సంబంధించిన 2 వ్యక్తిత్వాలని. ముత్తులక్ష్మి అనే పేరు విన్నారా? ముత్తులక్ష్మిరెడ్డి, ముత్తులక్ష్మిరెడ్డి, సివి రామన్, ఇటువంటి వాళ్ళందరినీ కూడా పెట్టి మీకు వాళ్ళ జీవితాల్లోంచి మనం ఏమి నేర్చుకోవచ్చు అనేది మాట్లాడదామని అనుకున్నాను. అయితే మళ్ళీ ఆలోచన చేసినప్పుడు ఏమనిపించిందంటే అంత 10 మందిని తీసుకొని మాట్లాడటం కంటే మీకు టచ్ అయ్యే 2 పర్సనాలిటీలను తీసుకొని విషయాలు అయితే బాగుంటుందని మళ్ళీ నాకు అనిపించింది. అందుకని నేను ఎంచుకున్న 2 పర్సనాలిటీలు ఎవరు అని అంటే, ఒకటి వీరపాండ్య కట్టబొమ్మ, 2 పెరియార్. వీళ్ళిద్దరూ మీకు టచ్ అయ్యేవాళ్ళు, మీ ప్రాంతం వాళ్ళు, మీరు వాళ్ళకి సంబంధించిన దీంతో పరిచయం ఉన్న ఇంటి వాళ్ళు, ఉత్సవాలు వీటికి సంబంధించిన దాంట్లో పాల్గొనే వాళ్ళు. వీరపాండ్య కట్టబొమ్మన తెలుగు మాట్లాడే కుటుంబాలకు సంబంధించిన వాడు కూడా. మీరంతా తెలుగు ప్రాంతాల నుంచి తమిళనాడుకి ఎక్కువ మంది వలసపోయిన వాళ్ళే. ఈ 1760లో 1760వ సంవత్సరంలో ఆయన పుట్టాడు. అంటే దాని 18వ శతాబ్దం అంటారు, శతాబ్దాల్లో లెక్కేస్తే. అంటే బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలోకి వచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారాన్ని నెలకొల్పుకున్నట్టు మొట్టమొదటి రోజులే. ఆ మొట్టమొదటి రోజుల్లోనే బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు చేసినది ఏమిటి అని అంటే, స్థానికంగా ఉన్న రాజుల్ని వాళ్ళకి సంబంధించిన పనులు అంతకుముందు దాకా ఉన్నాయి మనకి. బ్రిటిష్ వాళ్ళు వచ్చి అదనంగా పన్నులు వసూలు చేయడం మొదలుపెట్టారు. స్థానిక ప్రభువులు కూడా మాకు పన్ను కట్టాలి, మీరు జనం దగ్గర వసూలు చేసుకోండి, మీరు ఏమైనా మీ తిప్పలు మీరు పడండి అని. అట్లా మీ ప్రాంతాన్ని పరిపాలన చేసేటి పాలేగారుగా జగవీర కట్టబొమ్మన ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉంటే పన్ను కట్టమని చెప్పి వాళ్ళు అడిగితే మేము ఎందుకు పన్ను కట్టాలని ఆయన ఎదుర్కొన్నాడు. మీరు మీకు మేమేమిటి కప్పం కట్టేది, కట్టం పొమ్మన్నాడు. కట్టం పొమ్మనకపోతే పొమ్మంటే మీరు కట్టకపోతే మేము వదిలిపెట్టమన్నారు, తేల్చుకుందాం అన్నారు. అట్లా 1760లో పుట్టిన ఆయన ఒక 1790లో ఆయన పాలేగారి బాధ్యతని స్వీకరించాడు. 1790లో 99 అక్టోబర్ 16వ తేదీకి ఆయన లేచారు. అంటే 9 సంవత్సరాలు ఆయన పరిపాలన నడిచింది. ఈ మొదటిసారి ఆయన కోట మీదకి బ్రిటిష్ వాళ్ళు వస్తే ఓడించాడు ఆయన. వాళ్ళు ఓడిపోయి వెనకపోవాల్సి వచ్చింది. మళ్ళీ రెండోసారి మళ్ళీ దాడి చేశారు. ఆ దాడి చేసిన సందర్భంలో ఇక ఆయన కోటని ధ్వంసం చేసేటట్టున్నారని చెప్పి ఆయన కోట నుంచి పారిపోయాడు. పారిపోతే అక్కడ స్థానికంగా ఉన్న ఇంకొక రాజు ఆయన్ని పట్టి ఇచ్చి బ్రిటిష్ వాళ్ళకి అప్పచెప్పాడు. అప్పచెప్పిన తర్వాత
ఆయన తిరుగుబాటు తత్వం కలిగిన వాడు కనుక బ్రిటిష్ వాడికి వదిలిపెట్టదలుచుకోలేదు ఆయన గురిశిక్ష చేసి ఉరితీశారు. అందువల్ల జగవీర పాండ్య కట్టబొమ్మన అనేటి పర్సనాలిటీ ఒక చరిత్రలో గుర్తుంచుకునే పర్సనాలిటీగా తమిళ దేశంలో ఒక జాతీయోద్యమానికి ప్రతినిధిగా ప్రజలకు సంబంధించి ఆ రోజు పరాయి దేశం నుంచి వచ్చి పరిపాలనని ధిక్కరించి స్వతంత్రం కోసం నిలబడినట్టుగా చరిత్రలో చిరస్థాయిగా నిలబడ్డాడు. మీకు తెలుసు కదా, అక్కడ ఆయన ఉరిదీసిన దగ్గర ఏం పెట్టారు? ఆయన విగ్రహాన్ని పెట్టారు. ఆయనకు ప్రతి సంవత్సరం ఉత్సవం జరుపుతారు. మీరు కూడా పోతారు కదా, నన్ను కూడా ఒకసారి పిలిచారు, నేను కూడా వచ్చాను. అందువల్ల వీరపాండ్య కట్టబొమ్మన ఆయన ఏదో సిద్ధాంతాలు చెప్పలేదు. ఆయన చేసింది ఏమిటి అని అంటే, పరాయి పరిపాలన ఎక్కడి నుంచో మీరు సముద్రాల అవతల నుంచి వచ్చి మా మీద కథనం చేయడం ఏమిటి అన్న దానికోసం నిలబడ్డాడు. అందుకని ఆయన జీవితాన్ని కూడా వదులుకోవడం, అంటే లొంగిపోయిన రాజులు చాలామంది ప్రాణాలు కాపాడుకున్నారు. బ్రిటిష్ వాళ్ళకి ఏజెంట్లుగా వ్యవహరించి వాళ్ళకి పన్నులు కట్టారు, వాళ్ళు చెప్పినట్టుగా విన్నారు. కానీ కొంతమంది ఎదిరించి నిలబడ్డారు. ఝాన్సీ లక్ష్మీబాయి పేరు ఉంటామా, ఝాన్సీ లక్ష్మీబాయి ఏం చేసింది? ఎదిరించి నిలబడింది. అట్లా చాలామంది ఎదిరించి నిలబడ్డారు బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా. ఆ రకంగా పరిపాలించిన వాళ్ళ పాలనకు వ్యతిరేకంగా నిలబడిన వాళ్ళలో కట్టబొమ్మన కూడా ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉన్న వ్యక్తిగా చరిత్రలో నిలబడ్డారు. సరే, దాని తర్వాత మనం రెండో పర్సనాలిటీగా చెప్పుకునేది పెరియార్. నిజానికి పెరియారు మనిషి పేరు కాదు. ఏం పేరు? ఆయన అసలు పేరు ఏమిటి? రామస్వామి. రామస్వామి పెరియార్గా ఎట్లయ్యాడు? పెరియార్ అంటే తమిళంలో ఏమిటి? పెద్ద తండ్రి లాంటి వాడు. అది ఆ రామస్వామి అనే పేరు పోయి ప్రపంచానికంతా నిలబడిపోయిన పేరేమిటి? పెరియార్. అదే పేరు అనుకుంటున్నారు, అది బిరుదు. రామస్వామి పెరియార్గా మారిన క్రమం చెప్పుకుంటే మనం చాలా విషయాలు వస్తాయి. కట్టబొమ్మను ఎప్పుడు పుట్టాడని చెప్పాము? 1760లో. పెరియార్ ఎప్పుడు పుట్టాడు? 1879లో పుట్టాడు. 1880కి ఒక సంవత్సరం ముందు. ఆయన మీ తమిళ సాంప్రదాయం ఏమిటి? మేము తెలుగు వాళ్ళందరం ఏం చేస్తాము అంటే, మాకందరికీ స్థిరమైన ఇంటి పేరు. మా నాయనదే, మా తాతదే, రేపు పొద్దున్న నా కొడుకుది కూడా అదే. కానీ మీ దాంట్లో ఏం జరుగుద్ది? తండ్రి పేరు ఇంటి పేరుగా మారుతుంది. కాబట్టి ఆయన పేరు కూడా తండ్రి పేరు ముందొచ్చింది. ఈ రోడ్డు వెంకటస్వామి, వెంకటరామన్, వెంకటస్వామి, రామస్వామి, ఈవి రామస్వామి, అది ఆయన పేరు. ఆయన పుట్టేటప్పటికి వాళ్ళ నాన్న అణాకూలి చేస్తూ ఉండేవాడు. ఆ కూలీగా ఉంటూ ఉన్న ఇంటి దశలో నుంచి వాళ్ళ కుటుంబం కాస్త చిన్నగా మిగుల్చుకొని కొంచెం వ్యాపారంలోకి వచ్చే స్థాయికి వచ్చింది. ఆయన పెద్దవాడు అయ్యేటప్పటికి ఆయన కుటుంబం కాస్త సంపన్న కుటుంబంగా మారింది. ఒక వ్యాపారం పెట్టుకోగలిగిన ఇంటి స్థాయికి వచ్చింది. ఆ వ్యాపారం పెట్టుకునే ఇంటి స్థాయిలో అప్పటికే బ్రిటిష్ వాళ్ళు అక్కడక్కడ స్కూళ్ళు కట్టడం, చదువులు చెప్పడం, ఇదంతా కూడా వచ్చేసింది. అప్పటికే రామస్వామిని కూడా ఆ రకంగానే బడికి పంపించారు. ఆ బడికి పంపించిన ఇంటి దాన్ని ఆయన బడిలో పోయి శుద్ధంగా కూర్చొని చదువుకోవడం అనే దానికి బదులుగా ఆకతాయిగా ఇతర వాళ్ళు కుటుంబంలో వాళ్ళు వద్దనే కొద్దీ కింద పొలాల పిల్లలతో కలవడం, వాళ్ళ ఇళ్ళకి పోవడం, వాళ్ళతో కలిసి ఆడుకోవడం, ఇవన్నీ చేసేటప్పటికి ఓహో వీడు ఇక్కడే మన మాట వినడం లేదు కాబట్టి వీళ్ళు లాభం లేదు అని చెప్పి 4వ తరగతిలోనే ఆయన చదువు మానిపించేసి నువ్వు అంగట్లో పనిచేయాలి అని చెప్పి అన్నారు. ఆ రకంగా తండ్రి పెట్టిన దాన్ని మండి అంటారు. మండి అంటే ఏమిటి? చిన్న మార్కెట్, దుకాణం.
అంటే రకరకాలైన వస్తువులు రైతుల దగ్గర కొని మళ్ళీ వ్యాపారం చేసేయండి మండి. ఆ మండీలో ఈయన కూడా పనిచేస్తూ వచ్చాడు. అక్కడ మండీలో కుదురుగా పనిచేశాడా అంటే ఆయన అభిప్రాయాలన్నీ మండీలో పనిచేసేయండి క్రమంలోనే మళ్ళీ హేతుబద్ధత, ఏది తప్పు ఏది ఒప్పు, పెద్దవాళ్ళు చేస్తున్న దాన్ని కూడా వ్యాఖ్యానం చేయడం, చుట్టూతా ఉన్న బ్రాహ్మణులు వచ్చి మంత్రాలు చదువుతుంటే వాటి మీద వ్యాఖ్యానాలు చేయడం, జాతకాలు చెబుతుంటే జాతకాల మీద వ్యాఖ్యానం చేయడం, ఇవన్నీ చేశాడు ఆయన. అందుకని కొన్ని సీన్లు చూడండి, చూసిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అటు ఇటు తిరగేస్తే చేస్తే చాలు, అందుకంటే వాళ్ళ గొప్పతనం లేదు, మనం కూడా చదువుకోవచ్చు అన్నాడు. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఆ వాదన జరిగింది, ఏదిరా నువ్వు ఈ రకంగా ఇది చేస్తున్నావు. దీని తర్వాత సినిమాలో ఇంకో సీన్ ఉంది, ఆ సీను మిస్ అయింది మా నడి చేయడంలో. అది ఏమిటి అని అంటే, వీళ్ళ నాన్న బండికి వచ్చి పురోహితులు చందా ఇవ్వని అడుగుతారు. మేము భోజన కార్యక్రమం పెట్టుకున్నాము పురోహితులని, కాబట్టి మాకు చందా ఇవ్వని అడిగారు. అడిగితే వాళ్ళ నాన్న చందా ఇచ్చాడు. చందా ఇస్తే వాళ్ళు కార్యక్రమం పెట్టుకొని నిర్వహించుకుని ఉంటారు. ఈ లోపల ఆ చందాకి ఉచ్చినటువంటి వాళ్ళలో ఒక బ్రాహ్మడు ఉన్నాడు. ఆ బ్రాహ్మడు వేరే వాళ్ళకి డబ్బులు ఎగ్గొట్టున్నాడు. ఆ ఎగ్గొట్టి కోర్టు కేసు వస్తే అమీనా అంటారు కదా, అమీనా అంటే తెలుసు కదా మీకు, కోర్టు బంట్రోత్ వచ్చి నోటీస్ ఇస్తాడు కదా, ఆ నోటీసులు తీసుకోకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. అప్పుడు పెరియారు ఏం చేశాడంటే గుమస్తాన్ని తీసుకొని అది ఆ భోజన కార్యక్రమం ఎక్కడ జరుగుతుందో అక్కడ తీసుకుపోయాడు. వాడిని చిన్నగా పట్టుకొని బయటికి రమ్మని చెప్పి, లాక్కరమ్మని చెప్పి ఇంకోటి చెబుతారు. వాడిని బయటికి తీసుకొస్తుంటే వాడికి అర్థమయ్యి టకామని చెప్పి బంతి లోపలికి పరిగెత్తేస్తాడు. పరిగెత్తే ఈ అమీనాని తీసుకొని ఈయన కూడా లోపలికి పోతాడు. పోతే ఆ అమీనా ఎవరంటే ఒక ముస్లిం. బ్రాహ్మణులు మేము భోజనాలు చేసే మధ్యలోకి బ్రాహ్మణుని దేకొస్తారా, ముస్లింని దేకొస్తారా అని వాళ్ళ భోజనాలన్నీ ఆపేసేసి వచ్చి వాళ్ళ నాన్నకి, అయ్యా నీ కొడుకు చేశాడు, బాగా జరిగినాయా భోజనాలని, డబ్బులు ఇచ్చా కదా అని అడుగుతాడు ఆయన. కాదు, ఎక్కడ జరిగినాయి, మీ కొడుకు వచ్చి దాంట్లో నిప్పు పోసాడు, ముస్లింని మధ్యలోకి తెచ్చాడు, అందుకని చెప్పి అదంతా బ్రేక్ అయిపోయిందని చెప్పి చెబుతారు. అప్పుడు రామస్వామి నాన్న చెప్పు తీసుకొని కొట్టేస్తాడు రామస్వామి. దాంతో ఇక ఆయనకి విరక్తి ఏర్పడుతుంది. ఇక అప్పటికే పెళ్ళి అయి ఉంటుంది, 25 ఏళ్ళు వచ్చింది. అయినా కానీ తను తిరుగుబాటు చేయకుండా, తనకి తెలిసిన విషయాలు మాట్లాడకుండా ఆగలేకపోతున్నాడు. ఇంట్లో వాళ్ళు దాన్ని భరించలేకపోతున్నారు. ఆ పరిస్థితులు ఆయన ఏమనుకున్నాడంటే, సరే సన్యాసం పుచ్చుకుందాం, కాశీకి పోదామని అనుకున్నాడు. ఇక బయలుదేరి భార్యను వదిలేశాడు. భార్యకి ఒక 2 సంవత్సరాల పెళ్ళైన తర్వాత 2 సంవత్సరాల మధ్యలోనే ఒక కూతురు పుట్టింది. ఆ కూతురు 6 నెలలకే చనిపోయింది, పిల్లలు కూడా లేరు. సరే భార్యని, తండ్రిని, తల్లిని వదిలేసేసి రైలు ఎక్కేశాడు. రైలు ఎక్కేసి హైదరాబాద్ పోయి, హైదరాబాద్లో కొన్ని రోజులు తిరిగి తర్వాత వారణాసి పోయాడు. బెనారస్లో ఏం జరుగుతుందో చూడండి. நம்ம மாமியோட தம்பி இவரால் சாமி ஈரோட்டில் எழுந்தருள ஒத்துக்கிட்டார். நாங்க வரட்டுங்களா தம்பி? இப்ப மகா திருடன் மைனட் பேர் வழி என்கிட்ட வாங்கின கடனை திருப்பி தரல, கோர்ட்ல டிகிரி கூட ஆயிட்டது, வாரண்ட் சர்வ் பண்ணி. ఏం జరిగింది? కాశీలో గొప్ప ఇది జరుగుతుంది అంటే అక్కడ మంచి సన్యాసం స్వీకరించడానికి కావాల్సిన ఆధ్యాత్మిక వాతావరణం, దేవుడు భక్తి దీనికి సంబంధించిన ఉంటుంది అని చెప్పి అనుకొని పోయాడు. అక్కడ పోతే ఎందుకు ఆపారు ఆయన అక్కడ భోజనానికి లోపలికి పనికుండా?
బ్రాహ్మణులకు మాత్రమే భోజనం. బ్రాహ్మణ కాదు అని ఎక్కడ గుర్తుపట్టారు? మీసం. ఈ మీసం చూసి నువ్వు బ్రాహ్మణుడు కాదని అక్కడే ఆపాడు. అందువల్ల వేషము, భాష దాన్ని బట్టే వాళ్ళు గుర్తించి ఆపేశారు, వివక్షని ప్రదర్శించారు. చివరికి ఎంగిలాకులలో ఎంగిలి స్థలంలో ఉండేటిది తిన్నాడు. దానికి కూడా భరించాడు. అయినా ఇంకొక 10 రోజులు ఉండి చూద్దామని చెప్పి ప్రయత్నం చేసి ఎట్నో ఒకటి బతకడం ఎట్లా అని చెప్పి అంటే ఆ పూజకు సంబంధించిన ఏంటి సామాన్లు, పూలో ఏం తెచ్చిపెట్టామని చెప్పి, ఆకులు తెచ్చిపెట్టమని చెప్పి పనిస్తారు. దానికి కండిషన్ ఏమిటంటే స్నానం చేసుకోవాలి రోజు పొద్దున్నే. ఆయనకి ఇంటి దగ్గర రోజు స్నానం చేశారు. పొద్దున్నే లేవడంతో వాళ్ళ అమ్మే ఒరే నువ్వు స్నానం చేయకుండా దాకా అని చెప్పి లేచిపోయింది ఒక రోజు. ఇంటి దగ్గరే స్నానం చేసే అలవాటు లేని ఉంటాడు. కాశీలో మరి అంత చలిలో స్నానం ఉత్తర ఇండియాలో చలి కదా, ఆ చలి మధ్యలో స్నానం చేయకుండా నీళ్లు కాసిన చల్లుకొని ఆకులు కోసుకొస్తాడు. దీన్ని ఒక బ్రాహ్మణుడు గమనించాడు. వీడు స్నానం చేయకుండానే ఆకులు తెస్తున్నాడని చెబుతారు. అప్పుడు ఆ పనులు నుంచి కూడా తీసేశారు. రెండో విషయం ఏమిటంటే ఆ స్వాములు అందరినీ గమనించాడు. పైకి ప్రవచనాలు చెబుతారు తప్ప లోపల వ్యభిచారం చేస్తున్నారనేటిది నేరుగా ఆయన చూశాడు. కాబట్టి మీరు దొంగ స్వాములు అంతా ఇక్కడంతా బయట అనుకున్నట్టుగా కాశీ లేదు, ఇక్కడంతా బ్రాహ్మణ పెత్తనమే ఉంది. అది కూడా మోసపూరితంగా ఆడవాళ్ళతో విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. పైకి చెబుతున్న దానికి ఇక్కడ చెబుతున్న దానికి సాధు స్వభావం, సన్యాసి స్వభావం ఏమీ లేదు, వీళ్ళు పవిత్రులు కాదు అనే అభిప్రాయానికి వచ్చేసాడు. వచ్చి ఇక ఇక్కడ ఉండకూడదు, ఇక ఇక్కడ ఉండటం అనవసరం అనే దానికి వచ్చి వెనక్కి తిరిగాడు. రెండో విషయం ఏమిటంటే ఇప్పుడు ఆ భోజనానికి పోయాడే, ఆ పైన ఆయన తలెత్తి చూస్తే దాని మీద రాసి ఉన్న పేరేమిటనంటే అది బ్రాహ్మణులు కట్టించిన సత్రం కాదు, అది క్షత్రియులు కట్టించిందే, ఈ శూద్రులు కింది కులాల వాళ్ళు కట్టించిందే, వాళ్ళ సందాలతో కట్టించిందే. కానీ మేనేజ్మెంట్ బ్రాహ్మణ చేతిలోకి వెళ్ళిపోయింది. కింది కులాల వాళ్ళు ఇచ్చిన ఇంటి చందాలతో కట్టిన ఇంటి సత్రంలో కింది కులాల వాళ్ళకి భోజనం పెట్టకుండా ఓవరగా ఉట్టి బ్రాహ్మణులకే భోజనం పెట్టవేంది? దాని దగ్గర ఈయనకి చాలా తీవ్రమైన కోపం వచ్చింది. అంతకు ముందు నుంచే నడుస్తూ ఉన్న కోపం ఇంకా ఎన్నో రెట్లు పెరిగింది. ఇక ఈ బ్రాహ్మణ సంగతి ఎందుకు తెలుసుకోవాలనుకున్నాడు. ఈ ఆధిపత్యాన్ని మనం అంతం చేయడం ఎట్లా, ఇక దాని మీద పోట్లాడడం అనే దానికి మానసికంగా ఒక అభిప్రాయానికి వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత కాశీ నుంచి వెనక్కి తిరిగి వచ్చాడు. వాళ్ళ నాన్న లోపల ఎదుర్కొన్నాడు, ఎక్కడ ఉన్నాడు వీడని. మొత్తం మీద చూడని అడ్రస్ తెలుసుకొని ఎవరైనా జరిగింది జరిగిపోయింది, నువ్వు రా ఇప్పటికైనా నీకు పూర్తి వ్యాపారం వయసు అప్పచెబుతాను అని చెప్పి అన్న తర్వాత మళ్ళీ వచ్చాడు. ఇంటికి వచ్చి వ్యాపారం మొదలుపెట్టాడు. 1905 నుంచి 1919 దాకా 14 సంవత్సరాల పాటు ఆయన ఈ రోడ్లో వ్యాపారం చేశాడు. తండ్రి నడిపేయండి మండికి తండ్రి పేరు తీసేసి ఈయన పేరు పెట్టి ఈయనకు పూర్తి వయసు ఇచ్చాడు. దాంతో ఈయన వ్యాపారం నిర్వహించాడు, డబ్బులు సంపాదించాడు, స్థిరపడ్డాడు. ఎప్పుడైతే ఈయన వ్యాపారంలో ముందుకొచ్చి ఒక టౌన్లో ప్రముఖమైన వ్యక్తి అయ్యాడో ప్రభుత్వం ఏమిటంటే ఈయన మున్సిపల్ చైర్మన్గా పదవిచ్చింది. వాళ్ళ నాన్న చందాలించిన దేవాలయాలు ఉన్నాయి, ఆ దేవాలయాలకి ఆయన ట్రస్టీగా ఇచ్చేశారు. అట్లా 29 రకాల పదవుల్ని బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఆయనకి ఇచ్చారు. ఈ మున్సిపల్ చైర్మన్గా పనిచేసేటప్పుడు కూడా ఆయన మామూలుగానైతే ఏం చేస్తారు, మతము, ఆచారము, సాంప్రదాయము, రకరకాలైన వాటికి సంబంధించిన ఏంటి డబ్బులు ఉండేంటి వాళ్ళ పెత్తనము ఇటువంటి వాటన్నిటికి సంబంధించి లోబడి పనిచేస్తారు. కానీ ఆయన మున్సిపల్ చైర్మన్గా మంచినీళ్ళు లేవు ఆ రోజు ఈ రోడ్లో. ఏం చేశారు అంటే మంచినీళ్ళ ట్యాంక్ కట్టించాడు. అప్పుడే ఆయన కట్టించిన తర్వాత పైపు లైను ఎటు నుంచి పోవాల్సి వచ్చింది అంటే మాదిగలు ఉండేది పేట మీద నుంచి పైపు లైన్ పోవాల్సి వచ్చింది. పైకులాల వాళ్ళు ఏమన్నారు, వాళ్ళ పేట మీద నుంచి వచ్చి నీళ్ళు మేమేడ తాగుతామన్నారు. ఈయనేమన్నాడు, తాకపోయేమో అనుకోండి.
మేము వేసేదే లైను. మీరు మీరు అవసరమైతే ఇది చేసుకోండి లేదా మానుకోండి అన్నాడు. అప్పుడు పైకుల వాళ్ళు ఏం చేశారు అంటే బ్రాహ్మణ పిలిచి దానికి పూజలు చేసి ఆ కుళాయికి చింతపండు వేసి బిందెలతోని వాళ్ళ సాంప్రదాయాలన్నీ పాటించారు. కింది కులాల వాళ్ళేమో ఆనందంగా కేరింతలు వేసి నీళ్లు కొడుతున్నారు. నాయకర్ అనేదే క్యాస్ట్. వచ్చారు. ఎందుకు గెలవడానికి వచ్చారు అంటే ఆయన వాళ్ళంతా రోడ్ని ఆక్రమించి ఇల్లు కట్టుకొని షాపులు కట్టుకొని ఉంటే ఆ రోడ్లని వెడల్పు చేయడానికి పూనుకున్నాడు. ఈయనతోటి అమితొమ్మి తీర్చుకోవాలని వాళ్ళు వస్తే ఈయన ఏం చేశాడు, ఆఫీసర్ వచ్చి లోపల వాళ్ళందరూ మిమ్మల్ని గెలవడానికి వచ్చారు, మమ్మల్ని అక్కడ అడ్డుకుంటున్నారని చెప్పారు. సరే నేను వాళ్ళతో మాట్లాడుతుంటాను, మీరు పోయి మీ పని చేయండి అన్నాడు. ఆఫీసర్ని రోడ్లోకి పంపించేసాడు పగలగొట్టడానికి. వీళ్ళని వేరే పని ఉందని చెప్పి ఆఫీసులో ఛాంబర్లోకి రానియకుండా బయట కూర్చోబెట్టాడు గంట. ఈ గంట ఏళ్ళు ఇక్కడ కూర్చునే లోపల అక్కడ పని జరిగిపోతూ ఉంది. అక్కడ ఆ రోడ్డు వైడన్ చేసేయండి, పగలగొట్టేయండి పని. వాళ్ళు ఇక ఎదురు చూసి ఏంది ఎంతసేపటికి పిలవడని చెప్పి తలుపులు తోసుకొని లోపలికి పోయారు కదా. పోయినప్పుడు వాళ్ళు మాట్లాడింది ఏమిటంటే మన సపోర్ట్ లేకుండా చైర్మన్గా పనిచేస్తాడా ఏదో తెలుసుకుందాం అని అనుకుంటూ పోయి అడిగారు. అడిగితే ఊరు మంచి కోసం అని చెప్పి రోడ్లు వేయడం చేయాల్సిందని చెప్పాడు. అది ఒక పాయింట్. ఇందాక నేను మంచినీళ్ళ విషయం చెప్పాను, మంచినీళ్ళ విషయం చూశారు కదా. దానికి ముందు పాయింట్ ఈ రోడ్లు వేయడం చేసేయండి పని. అందువల్ల చైర్మన్గా ఆయన పనిచేసిన ఇంటి కాలం అంతా మొత్తంగా ఆయన చేయదలుచుకున్నది ధర్మబద్ధంగా చేసేవాడు. ఏది పక్షపాతం లేకుండా ప్రజలకి ఏది అవసరమో ఏది ఉపయోగమో ఆ రకమైన పని చేసేవాడు. గుడికి సంబంధించి కూడా ట్రస్టీగా ఉన్నాడు ఆయన. దానికి ముందు అడిగాడు కదా, అవును నీకు దేవుడి మీద నమ్మకం లేదు కదా, ఏమిటి ఎందుకు దీన్ని చేస్తామని అంటే, నాకు నమ్మకం లేకపోవచ్చు కానీ ఏ పని చేసినా కానీ చిత్తశుద్ధితో చేయాలి. నేను మా నాన్న వారసత్వంగా ఆ గుడికి సంబంధించిన బాధ్యత చూస్తున్నా కనుక దాని మంచి చెడ్డ అంటే అంతకుముందంతా గుడిలో వచ్చిన ఆదాయాన్ని అంతా తినేసేవాళ్ళు పూజారులో లేదా ట్రస్టీ కమిటీనో తినేసేవాడు. ఈయన వచ్చిన తర్వాత ఆ గుళ్ళకి సంబంధించిన ఆదాయం పెరిగింది. వాటికి ఈ నిలబడి మనుగడ సాగించగలిగింది. పూజారులకు కూడా జీతాలు ఇచ్చేయండి పరిస్థితి కూడా ఉండదు కదా ఒక గుళ్ళో అంతా తినేస్తే. అది లేకుండా ఆయన పద్ధతి ప్రకారం వాటిని కూడా నిర్వహించాడు. అందువల్ల ఏ పని చేసినా ఆ పనిలో చిత్తశుద్ధి ఉంటామన్నది ఆయన పెట్టుకున్న సూత్రం. ఆ సూత్రాన్నే ఈ సందర్భంగా చెప్పాడు. 14 సంవత్సరాల పాటు ఆయన ఈరోడ్ టౌన్ మున్సిపాలిటీకి సంబంధించిన చైర్మన్గా చేశాడు. ఇతర అనేకమైన బాధ్యతలు నిర్వహించాడు. ఈ క్రమంలోనే దేశంలో చాలా మార్పులు జరుగుతూ వస్తున్నాయి. బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా తిరుగుబాట్లు, కాంగ్రెస్ పార్టీ ఏర్పడడం 1996లోనే 1905లోనే ఏర్పడింది కాంగ్రెస్. ఏమీ లేదు, కాంగ్రెస్ ఏర్పడిన సంవత్సరం ఏది? 1885, 1885. అందువల్ల ఆయన పుట్టేటప్పటికే కాంగ్రెస్ లేదు. ఆయన పుట్టిన తర్వాత 6-7 సంవత్సరాలకి కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది. 1919 నాటికి ఆయన మున్సిపల్ చైర్మన్గా పనిచేసే కాలానికి కాంగ్రెస్ ఎదిగి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఒక ఉద్యమం అప్పటికే నడుస్తూ ఉండింది. మీకు అందరికీ పేరు ఉంటారు. పంజాబ్లో అమృత్సర్లో సిక్కుల దేవాలయం ఉంది, ఉందా? స్వర్ణ దేవాలయం. ఇప్పుడు స్వర్ణ దేవాలయానికి ఎదురుగా జలియన్ వాలా బాగ్ అని ఒక పార్క్ ఉంది. ఆ పార్కులో భారతీయులంతా సమావేశమయ్యారు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుకోవడానికి. వాళ్ళు ఏం చేశారు, ఆ మీటింగ్ జరుగుతున్న మధ్యలోనే పోలీసులు మూగి విచ్చలవిడిగా కాల్పులు జరిపేశారు. ఆ కాల్పుల్లో కొంతమంది పోయి బావిలో పడ్డారు, గోడలు దూకి బయటికి పోవడానికి ప్రయత్నం చేశారు. అయినా 100 మంది చచ్చిపోయారు. జలియన్ వాలా బాగ్ దురంతం అన్నది దేశాన్ని అంతా తట్టిలేపింది. ఇంత ఘోరంగా, ఇంత క్రూరంగా, ఇంత అమానవీయంగా
బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఉంది ఏమిటి, ఏదేమైనా దీన్ని తేల్చుకోవాలి అనేటిది మామూలు మనుషుల మధ్యలో కూడా ఆ జలియన్వాలా బాగు ఒక ప్రేరేపణగా, ఇది బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఆ మండుతున్న ఇంటి మంటని కాస్త రగల్చడానికి అది ఒక ప్రేరేపణగా పనిచేసింది. ఆ సందర్భంలోనే ఈయన ఈ రోడ్లో ఉంటూ, అది రైల్వే జంక్షన్, ఇప్పుడు కూడా మంచి జంక్షనే కదా, అక్కడికి పత్రికలు వచ్చాయి. ఈయన పత్రికలు కూడా చదువుతూ దేశంలో జరుగుతున్న వాటికి సంబంధించిన సమాచారంతో దానికి సంబంధించిన పరిజ్ఞానంలో ఉన్నాడు. అది జలియన్వాలా బాగ్ కుప్పలు తెప్పలుగా శవాలన్నీ పడిపోయి ఉన్నాయి. అంత ఘోరమైన మారణకాండ. దయ్యాలని వాడు ఆ కాల్పులకి బాయితో ఇచ్చిన వాడిని మనాడు పోయి కాల్చి కూడా చెప్పారు. తర్వాత ఉద్దమ్ సింగ్ ఆయన పేరు. ఈ జలియన్వాలా బాగ్ ప్రేరణ పెరియార్ మీద కూడా దాని ప్రభావం పడింది, రామస్వామి మీద. రామస్వామి ఇక ఏం చేయాలి మనం అంటే, మన వ్యాపారము మనకు సంబంధించిన దీంట్లోనే కుదురుకుంటే కాదు, దీంట్లో ఈ ఉద్యమంలో కూడా మనం పాల్గొనాలి అనే దగ్గరికి వచ్చాడు. అప్పటికి తమిళనాడు కాంగ్రెస్ నాయకులుగా పి రాజగోపాలాచారి, మీ పేరేంటి ఉంటారు కదా, రాజాజీ అని పిలుస్తారు పొట్టిగా. ఆ రాజాజీ పెరియార్ దగ్గరికి వెళ్ళాడు, మాట్లాడితే నేను కాంగ్రెస్లో చేరబోయా అంటే చేరతానన్నాడు. అట్లా బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన పదవుల్ని ఉంచుకొని కాంగ్రెస్లో చేరడం సరికాదు కదా, కాబట్టి మున్సిపల్ చైర్మన్ పదవిని వదిలేశాడు. గౌరవ అధ్యక్ష పదవులు అని చెప్పా కదా, 29 పదవులు, ఆ 28 పదవులను కూడా వదిలేశాడు. అన్నీ వదిలేసి కాంగ్రెస్లో చేరాడు. ఆ సందర్భంగా గాంధీ కూడా ఆయన ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి వాళ్ళిద్దరి మధ్య చర్చలు జరిగింది. చూడండి. என்ன ராமசாமி, நீங்க தாலி கட்சியில சேர்ந்துக்கிட்டு தெரு தெருவா போய் கதை விற்கிறீங்க, அது ரொம்ப சங்கடமா இருக்கு. இருக்கிற இடத்துலயே வச்சு விற்கிறதுக்கு கல்லுல விஸ்வநாதன், மோர் ஊர் ஊரா போய் கூவி கூவி குத்தாண்டா ஜனங்களுக்கு போச்சு. சரி, நீ நடக்கிறது ரொம்ப கஷ்டப்படுற, வா வண்டியில வந்து ஏறு, போற வெள்ள ஸ்டேஷன்ல இறக்கி விட்டு போறோம் வா. இல்ல விஸ்வநாதன், மாகாணம் பூரா கதர் வைக்கிறதுக்கு ஏற்பாடு செய்யாம நான் ஊர் போய் சேர மாட்டேன். மிஸ்டர் நாயகர், நீங்க ஊரூரா போய் கதர் வித்து காங்கிரஸ் ஒழுக்கிறதா சொன்னாங்க. நாயக்கர், யூ ஆர் எ கிரேட் கிராஸ் ரூட் ஆர்கனைசர். அதனாலதான் அவர் மாகாண காங்கிரஸ் பிரசிடென்ட்டா ஆக்க போறோம். வெரி குட் மிஸ்டர் நாயக்கர். நமது அடுத்த திட்டம் கள்ளக்கடை மறியது. வட இந்தியாவில் கள்ளை எடுக்கிற மரத்தெல்லாம் வெட்ட சொல்லியிருக்கேன். நம்ம ஜனங்களை குடியில இருந்து காப்பாற்றணும். அதே சமயம் பிரிட்டிஷ் ఆయన వ్యాపారస్తుడిగా ఉంటూ కాంగ్రెస్లోకి వచ్చి రాజకీయ బాధ్యత నిర్వహించాడు. అక్కడ 2 చర్యలు తీసుకున్నాడు ఆయన. ఒకటి, 50,000 రూపాయలు అప్పులు ఆయన దగ్గరికి ఆయనకి రావాల్సి ఉంది, వేరే వాళ్ళ దగ్గర. మండి నడుపుతున్నాడు కదా, నడిపోయింది లావాదేవీల్లో 50,000 దిగబడిపోయినాయి రావాల్సిన డబ్బులు. అప్పటికి కాంగ్రెస్ పార్టీ సహాయ నిరాకరణోద్యమం చేస్తూ ఉంది బ్రిటిష్ వాళ్ళ మీద. ఈ అప్పులు రాబట్టుకోవాలంటే ఏం చేయాలి, ఆయన కోర్టులో కేసేయాలి. కేసేస్తే కోర్టుకు వచ్చి డబ్బులు కడతారు వాళ్ళు. కాంగ్రెస్ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా సహాయ నిరాకరణ చేస్తూ ఉంది కనుక కోర్టుకు పోవాలా లేదా, మనం అసలు గవర్నమెంట్ దాని జోలికి పోకూడదని నిర్ణయం. కాబట్టి ఆయన కోర్టులో కేసు వేయకుండా ఆగిపోయాడు. ఆగిపోయిన దానివల్ల ఏం జరిగింది అంటే 50,000 రూపాయల అప్పు పోయింది. ఇప్పుడు ఎంత ఉంటుంది, అది 500 కోట్లు ఉంటుంది ఈరోజు మాట్లాడుకోవాలంటే. మనం అంత ఆదాయాన్ని వదిలేసుకున్నాడు. ఒకటి. 2, ఈ కొబ్బరి చెట్లతోటి కళ్ళు మీద ప్రతి సంవత్సరం ఆయనకు ఆదాయం వచ్చేది. ఏం చేశాడు, కళ్ళు అతనికి చెప్పాడు, ఒరే బాబు మేము కళ్ళుకు వ్యతిరేకంగా ఉన్నాము, నువ్వు కళ్ళు తీయడం మానేయమన్నాడు. అదే కుదిరింది, నువ్వు నా దగ్గర డబ్బులు తీసుకున్నావు కదా, నేను కళ్ళు తీయడం మాత్రం నేను మానన్నాడు. అంటే ఈయన ఏం చేశాడు, తెల్లారేటప్పటికంతా చెట్లు కొట్టించావు, 500 చెట్లు నరికి నేలమట్ట చేస్తారు. అంటే రామస్వామి ఏ పని ఎత్తుకున్నా చిత్తశుద్ధితో చేసే ఉంటాడు. చాలా మంది ఏం చేస్తారు, ఇప్పుడు రాజకీయ నాయకులు ఏం చేస్తారు, పార్టీ పిలిపే వీళ్ళకి నష్టం లేకుండా వ్యవహారాలు చేస్తారు.
ఇచ్చిన ఇంటి పిలుపుని యథాతథంగా అమలు చేస్తాడు. దాంట్లో ఆయనకు ఆదాయం కోల్పోతున్నాననే విషయం అసలు పట్టించుకోకుండా వ్యవహరించాడు. అంతకుముందు కాంగ్రెస్తో సంబంధం లేకుండా చైర్మన్గా పనిచేసేటప్పుడు గుడికి ట్రస్టీగానో చైర్మన్గానో చిత్తశుద్ధితో ఎంత ఇదిగా చేశాడు. 1919-20లో కాంగ్రెస్లో చేరిన తర్వాత కూడా అదే రకమైన పట్టుదలని చేశాడు. ఎక్కడ ఈ కళ్ళు వ్యతిరేకమైన ఉద్యమం అంతర్జాతీయ వార్తల్లో వెళ్ళిపోయింది. ఈ రామస్వామి కుటుంబం మొత్తం వీధుల్లోకి వచ్చి ఇది కావడం అన్నట్టు దాన్ని జాతీయ పత్రికల్లో అంతర్జాతీయ పత్రికల్లో కూడా వెళ్ళిపోయింది. భార్య చెల్లెలు అందరూ కూడా దీంట్లో పాల్గొన్నారు. గవర్నమెంట్ ఏమి చేయలేక తాకముచ్చింది అనే వార్తలు. దాంతో ఏమిటంటే రామస్వామి అనేవాడు ఒకడు తమిళనాడులో కొత్తగా ఉద్యమంలోకి వచ్చాడు. ఇది ఇతను శక్తి కలిగిన నాయకుడు అనే విషయం ప్రపంచానికి తెలిసింది. ఆ తెలిసిన క్రమంలో ఏమి జరిగింది అని అంటే, కేరళ పక్కనే కదా, కేరళలో ఒక రాజు పరిపాలన నడుస్తుండేది. దాని పేరేదో ఉంది, తిరువాంకూర్ సంస్థానం. తిరువాంకూర్ రాజు. ఆ రాజు ఢిల్లీకి పోవాలంటే ఈ రోడ్లో దిగి వీళ్ళ రామస్వామి వాళ్ళ గెస్ట్ హౌస్లోనే ఉండిపోతుండేవాడు. అట్లా వీళ్ళ కుటుంబం తెలుసు. కేరళలో అప్పటికున్న సాంప్రదాయం ఏమిటి అని అంటే, కోవెల్ స్ట్రీట్ అంటే గుడి ఉన్న వీధిలోకి అంటరాని వాళ్ళు పోవడానికి వీలేదు. అంటే ఇప్పుడు మనం ఎస్సీ ఎస్టీ అని చెప్పేటి దళిత కులాలు, మాల మాదిగ ఈ కులాలకు సంబంధించిన వాళ్ళు ఆ వీధుల్లోకి పోకూడదు అనేటి నియమం ఉండేది. ఆ కులానికి సంబంధించిన లాయరు పోబోయాడు. ఎందుకనంటే ఆ వీధిలో పోకపోతే 1.5 కిలోమీటర్ దూరం తిరిగిపోవాలి దారి, అంత టైం పట్టేటి దారి. అందువల్ల నేను తొందరగా కోర్టుకు పోవాలి, నన్ను వదిలిపెట్టను అన్నాడు. నువ్వు కోర్టుకు పోవాల్సి అయితే మాకెందుకు, నువ్వు ఇంకో దారి నీ దారి నువ్వు చూసుకో, కానీ ఈ దారిలో మాత్రం పోయేమన్నారు వాళ్ళు, అడుగుతున్నారు. అప్పుడు కాంగ్రెస్ దాని మీద ఆందోళన పిలిపించింది. వీధుల్లోకి ఎందుకు పోకూడదు, వీధుల్లోకి దళితుల్ని కూడా అనుమతించాలి అనే దాని మీద ఇది చేస్తే వాళ్ళ శక్తి చాలా. ఎవరి శక్తి? కేరళలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళ శక్తి చాలా. అప్పుడు వాళ్ళు దీన్ని ఏం చేయాలి అని ఆలోచన చేస్తే, రామస్వామి అనే ఆయన ఉన్నాడు, ఆ రామస్వామిని పిలిస్తే సమర్థవంతంగా దీన్ని నడుపుతాడని చెప్పి వాళ్ళు చర్చించుకొని ఈయనకి టెలిగ్రామ్ ఇచ్చి ఈయనకి ఉత్తరం రాసి ఈయన సంప్రదించారు, మీరు వచ్చి మాకు నాయకత్వం వహించండి. ఈయన వస్తున్నాడని చెప్పి తెలిసి రాజు తెలివిగా ఏం చేశాడు, తనకు సంబంధించిన ఏంటి ఆఫీసర్లను పంపించి, మంత్రిని పంపించి ఆయన పూలమాలేసి రాజుగారి గెస్ట్ హౌస్లో మిమ్మల్ని దించమన్నాడు. ఆయన వస్తే పోయే దారిలో మీ గెస్ట్ హౌస్లో ఉండేవాడు కదా, ఇక్కడ మీకు ఆతిథ్యం ఇవ్వమన్నాడని చెప్పాడు. చెబితే ఈయనేమన్నాడు, అయ్యా నేను రాచరిక మర్యాదలు పొందడానికి రాలేదు, మీ రాజు వ్యతిరేకంగా కొట్లాడడానికి వచ్చాను నేను, అందువల్ల నేను మీ గెస్ట్ హౌస్కి రాను అని చెప్పి నేరుగా పోయి ఆ ఊరేగింపులో పాల్గొన్నాడు. వారం రోజులు గవర్నమెంట్ చూసింది, ఈయన ప్రసంగాలన్నీ విన్నది. విని ఇక లాభం లేదు, రామస్వామి వదిలి పెడతారని చెప్పి అరెస్ట్ చేసి కోర్టులో 1 నెల రోజులు జైలు వేసింది. జైలు వేసిన తర్వాత బయట ఉద్యమం జరుగుతూనే ఉంది, ఆగిపోలా. ముందుగానే ఆయన చెప్పి నేను అరెస్ట్ అయినా కానీ మీరు ఆపొద్దు అని చెప్పి చేశాడు. ఆయన భార్య చెల్లెలు కూడా కేరళకు వచ్చారు. మళ్ళీ ఈయన అరెస్ట్ అయిన తర్వాత వాళ్ళ ఉద్యమానికి నాయకత్వం వహించారు. వహించిన తర్వాత రాజు ఇదంతా గొడవ అయ్యేటట్టుందని చెప్పి 1 నెల రోజులు అయిన తర్వాత ఆయన వదిలేశాడు. వదిలేసి వాళ్ళు ఏం చెప్పారంటే, అయ్యా నువ్వు నీ ఏరియాకి నువ్వు వెళ్ళిపో, ఇక్కడ మళ్ళీ కొనసాగించకాకు, కొనసాగిస్తే మాత్రం మళ్ళీ అరెస్ట్ చేయాల్సి వస్తుందని చెప్పారు. నేను ఎందుకు వెళ్తాను ఇది గెలవకుండా, దీని సంగతి తెలుసుకోకుండా అని చెప్పి మళ్ళీ ఉపన్యాసాలు మొదలుపెట్టాడు. ఉపన్యాసాలు ఊరేగింపు. దాంతో మళ్ళీ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత 6 నెలలు జైలు వేశారు. జైలు వేస్తే ఈ బ్రాహ్మణులంతా జైలు ఏం చేశారంటే, ఆ రాజుకి మనం ఒక పని చేద్దాము, ఆ రామస్వామిని చంపడానికి యజ్ఞం చేద్దాం. ఏమి యజ్ఞం అది? సంహరణ యజ్ఞం. అంటే బ్రాహ్మణ మంత్రాలు చదివి
ఇది చేస్తే చంపారు. మీరు కూడా చాలా మంది భయపడుతుంటారు కదా, చేతపళ్ళు చేస్తారని, చంపుతారని, అదని ఇదని. అట్లాగే రామస్వామిని చంపొచ్చు యాగం చేసి అని అనుకొని యాగం మొదలుపెట్టారు. అయితే వాళ్ళ దురదృష్టం ఏం జరిగిందంటే రాజు చచ్చిపోయాడు. యాగం మధ్యలోనే రాజు చచ్చిపోయాడు. రాజు చచ్చిపోయిన తర్వాత ఏం చేయాలి అంటే రాణికి అధికారం వచ్చింది. రాణి పగ్గాలు చేపట్టి ఆమె ఏమన్నదంటే ఇదంతా ఈ గొడవలన్నీ ఎందుకు, రాజుని కోల్పోయాము, ఇంకో జైల్లో ఉండేవాళ్ళు వదిలిపెడదాము అని చెప్పి వదిలిపెట్టి. అయితే మరి ఆ అసలు విషయం ఏం చేయాలి, ఈ వీధుల్లోకి రానియడం గురించి అంటే ఆమె వెనక తగ్గడానికి సిద్ధపడింది. అయితే ఆమె రామస్వామిని పిలవడానికి జంకింది చర్చలకి. ఎందుకని అంటే ఈయన అప్పుడు ఏమడుగుతున్నాడు, వీధుల్లోకే కాదు గుళ్ళోకి కూడా రానియాలి వాళ్ళని. ఇది ఏం డిమాండ్. ఏం గుళ్ళోకి మీ పైకులాల వాళ్ళకే ఎందుకు ఇది, వాళ్ళు మాత్రం గుళ్ళోకి రానిస్తే ఏమైపోయింది గుడి అనే డిమాండ్ చేస్తున్నారు. అందుకని ఆమె ఏం చేసింది, గాంధీ గారిని పిలిచింది. గాంధీ నేను రామస్వామిని తీసుకురాకుండా నేను రాను అని అల్లా ఆమెతో చర్చలకు పోయాడు. పోతే ఆమె ఏం చెప్పిందంటే, అయ్యా రామస్వామి ఇట్లా పట్టుబడుతున్నాడు, మీరేదో సరి చెప్పి దీన్ని ఏదో కాస్త పరిష్కారం చేయండి అని అడిగింది. గాంధీ వచ్చి రామస్వామిని అడిగాడు, ఇట్లా చెబుతుందయ్యా ఆమె, మరి ఏం చేద్దామని. అప్పుడు ఈయన ఏం చేశాడంటే, రామస్వామి నేను ఇప్పుడు పట్టుబట్టంలే, ఏది గుళ్ళోకి పంపించాలని, ఏది మళ్ళీ చేర్చుకుంటాం, ప్రస్తుతానికైతే వీధుల్లోకి రానిస్తే పోరాటం విరమిస్తాంలే అని చెప్పి టాక్టికల్గా ఆ పోరాటాన్ని విరమించడానికి సిద్ధపడ్డాడు. అట్లా ఈ వైకోం పోరాటం, ఆ కన్ను వ్యతిరేక పోరాటంతో రామస్వామికి వచ్చిన పేరు, ఈ వైకోం పోరాటం గెలవడంతో ఇంకా విపరీతమైన పేరు వచ్చింది. ఇది అంతర్జాతీయ వార్తల్లోకి వెళ్ళిపోయింది. అట్లా రామస్వామి ఒక ఉద్యమకారుడిగా 1924 నాటికే ఒక తమిళనాడు దక్షిణ భారతదేశానికి సంబంధించిన దీంట్లో రాజకీయాల్లో తీవ్రమైన దీనిగా ఇదయ్యాడు. మరి